ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడు వెళ్ళపడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవనా నిలబెట్టుకొని నీ పరిశుద్ధాత్మను కుమరించమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మనందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభువు వారి 32 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలము ప్రారంభ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభువు వారు ఇంకా పరిచర్యను ప్రారంభించలేదు. బ్యాప్టిజం సందర్భంలో జరిగిన, బ్యాప్టిజం తర్వాత జరిగిన శోధనలు మనం చదువుకున్నాం. దేవుని వాక్యపాలన చూసినప్పుడు 3వ అధ్యాయములో చూసినప్పుడు కనుక ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చి యోహాను యోర్దాను ప్రదేశములో అనేకులకు బ్యాప్టిజం ఇస్తుండగా చూస్తాం. అనేకులు యోహాను దగ్గరికి వస్తున్నారు. యోహాను బ్యాప్టిజం ఇస్తున్నారు. ఆయన దగ్గరికి అనేకులు పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా మరి బ్యాప్టిజం పొందడానికి యోహాను యొద్దకు వస్తున్నట్టుగా చూస్తాం. యోహాను బ్యాప్టిజం పొందుతున్న వారితో మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు అంటాడు కదా, ఇప్పుడే గొడ్డలు వేరున ఉంచబడి ఉన్నది కాబట్టి మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది కాబట్టి మరి మారు మనసు తగిన ఫలం పొందమని వారిని హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా చూస్తాం. ఎటకేలకు యేసు ప్రభు వారి యొక్క బ్యాప్టిజం సమయం కూడా వచ్చింది. యేసు ప్రభు వారి పరిచర్యకు ముందు ఈరోజు పిల్లరా మరి దేవుని వాక్యములో నాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది, వై జీసస్ హ్యాడ్ టు గెట్ బ్యాప్టైజ్డ్. యేసు ప్రభు వారు ఎందుకు బ్యాప్టిజము పొందవలసి వచ్చింది? మరి ఇక్కడ చూసినప్పుడు 3వ అధ్యాయం 13 నుంచి కనుక 17 ఆ 3-4 వచనంలో యేసు ప్రభు వారి బ్యాప్టిజం గురించి రాయబడుతుంది. యేసు ప్రభు వారు గలిలయ నుంచి ఆ యోర్దాను ప్రదేశంలోకి వచ్చారంట. కేవలము యోహానుతో బ్యాప్టిజం పొందడానికి వచ్చారు. మరి యోహాను యొద్ద బ్యాప్టిజం పొందడానికి వచ్చిన యేసు ప్రభుని నిజంగా మనకే కాదు, యోహాను కూడా అభ్యంతరం ఉందంట. యోహాను అంటాడు, నేను నీ ద్వారా బ్యాప్టిజం పొందాలి, నీవు నా యొద్దకు రావడం ఏంది అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే ఆయన యోహాను సాక్ష్యం చెప్తాడు, నేనైతే నీటి ద్వారా మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను బ్యాప్టిజం ఇస్తాడు. అయితే పరిశుద్ధాత్మలో అగ్నిలో బ్యాప్టిజం ఇచ్చేవాడు యోహాను దగ్గరకు వచ్చి నీళ్ళలో బ్యాప్టిజం పొందడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. యోహాను ఆయన కూడా అర్థం కాలేదు ఏంటి ఈ కాన్సెప్ట్ అనేది. బహుశా ప్రభు మార్గాల్ని సరళపరచమని దేవుడు అతనికి చెప్పాడు, కానీ ప్రభు ఆయన యొద్ద బ్యాప్టిజం తీసుకున్న సంగతి తెలియదు అనుకుంటా. యోహానికి ఇంకా బయలుపరచబడలేదేమో. యోహాను మరి చూసినప్పుడు మరి అలా చెప్పిన వ్యక్తి యేసు ప్రభు బ్యాప్టిజం దగ్గరికి వచ్చినప్పుడు యోహాను కూడా అభ్యంతరపరిచినట్టుగా చూస్తాడు. నేను నీ దగ్గర పొందాలి, నువ్వు నా దగ్గర పొందడం ఏంటి అని అభ్యంతరపరిచినట్టుగా చూస్తా. ప్రభు అంటాడు, ఈ సమయమునకు ఇది కానిమ్మంటాడు, నీతి నిమిత్తం ఇది మంచిది అంటాడు. ఇట్స్ గుడ్ టు ఫుల్ఫిల్ ది రైచియస్నెస్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది యోహాను యొక్క నిజంగా యేసు ప్రభు ఎందుకు యోహాను చెప్పిందంటే మారు మనసుకు తగిన బ్యాప్టిజం అంటారు. యేసు ప్రభు వారు అక్కడ చూస్తున్నప్పుడు యోహాను ఇచ్చే బ్యాప్టిజం ఏందనమా, యోహాను బ్యాప్టిజం ఏంది, మారు మనసు బ్యాప్టిజం. అనేకులు మారు మనసు పొంది బ్యాప్టిజం పొందుకుంటున్నారు. అంటే తమ క్రియల నుంచి మార్పునకు సాదృశ్యంగా బ్యాప్టిజం పొంది ఆ జూడాయిజంలోకి వస్తుండగా చూస్తాం. మరి యేసు ప్రభు వారి ఆయనకి ఏం అవసరం మారు మనసు కంటే పిల్లరా, బహుశా he was just approving the ministry of John. యేసు ప్రభు వారు యోహాను యొక్క పరిచర్య ఏదైతే ఉందో దాన్ని ధృవీకరిస్తున్నట్టుగా చూస్తాం. he was just confirming the ministry. ఎందుకంటే ఈ కార్యము యేసు ప్రభు వారి యొక్క మరి పరిచర్య కానీ దానికి సిద్ధపాటు పరిచర్య యోహాను చేసేదవన్నీ కూడా ఇది తండ్రి ద్వారా నియమించబడ్డాయి కాబట్టి దానికి ఒక అప్రూవల్ గా యేసు ప్రభు వారు యోహాను యొద్దకు వచ్చి బ్యాప్టిజం పొందుతున్నట్టుగా చూస్తాం. ఎట్టకేలకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పిల్లలు చూసినప్పుడు అక్కడ ఒక చక్కని సీన్ జరుగుతుంది. పిల్లలు దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు అలా బ్యాప్టిజం తీసుకొని పైకి రాగానే అంటాడు కదా, ఆకాశము తెరవబడి అంటాడు కదా, పరిశుద్ధాత్మ పావురం రూపంలో. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు పావురం రూపంలో ఎందుకు వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వస్తే మనకు కనబడేది కాదు కాబట్టి ఇట్ డిసెండెడ్ లైక్ ఎ డవ్ అంటాడు. ఒక పావురము రూపంలో మరి ప్రభు మీదకి వచ్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడ్డగా చూస్తాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తాను, ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుడు మరి మాట్లాడు. ఇక్కడ చూసినప్పుడు
వి సీ 3 గాడ్స్, ట్రినిటీ ఎక్కడ కనబడుతుంటాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్న మాటలు, ఆ పరిశుద్ధాత్ముడు ఆకాశం నుంచి యేసు ప్రభు మీదకి రాదు, కుమారుడైన దేవుడు బాప్టిజం మొదటప్పుడు వి సీ ది ట్రినిటీ. త్రిత్వములో ఉన్న దేవుని మనం అక్కడ చూస్తున్నట్టుగా చూస్తాం. ఇదంతా జరిగింది బాగానే ఉంది. కాబట్టి తర్వాత పిల్లలు చూసినప్పుడు వెంటనే ఆఫ్టర్ ది బ్యాప్టిజం, 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుందంటే యేసు ప్రభు వారి బ్యాప్టిజం తర్వాత ఆయన ఆత్మ ద్వారా అరణ్యం యొక్క కొనిపోబడాడంటే. కొన్నిసార్లు చదవడంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. మొదటి అధ్యాయం చదివితే ఎట్లా అనిపిస్తుందంటే ఆత్మ ద్వారా సాతానుతో శోధింపబడ్డాడు. ఈ రెండు వేరు. He was led by the Holy. This is a different statement. దేవుడు వాక్యపాంచుడు ఆయన ఆత్మ ద్వారా అరణ్యులకి కొనిపోబడ్డాడు. దానికి రెండో స్టేట్మెంట్ కు లింక్ లేదు. సాతానుతో శోధింపబడ్డాడు సెకండరీవి. కలిపి చదివాలనుకో ఎలా అనిపిస్తుంది అంటే సాతానే ఆత్మ ద్వారా పంపించింది అని అనుకుంటుంది. అట్లా కాదు. యేసు ప్రభు వారు ఏ ఆత్మ అయితే ఆయన మీదికి వచ్చిందో ఆత్మ ద్వారా ఆయన జరగబో పరిచర్యకు సిద్ధపాటు కొరకు 40 దినాలు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత సాతాను ద్వారా శోధింపబడ్డాడు అన్నట్టుగా చూస్తాం దేవుని వాక్యభాగం చూసినప్పుడు. ఇక్కడ దేవుని వాక్యభాగం చూసినప్పుడు ఇందులో చూసినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే కనుక అక్కడ యేసు ప్రభు వారు శోధింపబడ్డాడుగా చూస్తాం. సాతాను ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫర్ 40 days and 40 nights అంటాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత మన ఉపవాస దినాలు అయిపోయినాయి కదా, మన లెంట్ అయిపోయింది. లెంట్ అయిపోయినాక లెంట్ వాక్యం మాట్లాడుకోండి. పెద్దవాడి వాక్యం ఉపవాస దినములు అయిపోయిన తర్వాత సాతాను శోధించడానికి వచ్చాడు. 3 రకమైన శోధనలు వచ్చేది. మొట్టమొదటికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆకలితో ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఒకవేళ నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని యేసు ప్రభు వారి జవాబు ఏముందమ్మా, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించు. దిస్ వాజ్ ది ఫస్ట్ టెంప్టేషన్. సాటన్ ఆస్క్డ్ హిమ్ టు మేక్ బ్రెడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్. రాళ్ళ నుంచి రొట్టెలు చేయమన్నాడు. యేసు ప్రభు చేయలేక కాదు కదా. ఎందుకు ఏందనేది ఎలాంటి శోధనలు అంటే మనము దాని గురించి ముందుకెళ్ళినప్పుడు చూసుకుందాం. మొట్టమొదటి చూసినప్పుడు ఫస్ట్ టెంప్టేషన్ వాజ్ మేకింగ్ అంటే రాళ్ళ రొట్టెలు చేయమన్నాడు. రెండోది పిల్లలు ఆ తర్వాత అపవాది యేసు ప్రభువుకు ఒక లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఈ వాజ్ షోయింగ్ ఎ స్క్రిప్చర్. చాలాసార్లు ఏమనుకుంటే మనము సాతానుకు వాక్యం తెలియదు అట్లా అనుకుంటే మనకంటే పిచ్చోడు ఓడోడు కదా. ఇక్కడ సాతాను లేఖనాలు కోట్ చేస్తుంది. అందుకే జాగ్రత్తగా బైబిల్ చదవాలమ్మా. బైబిల్ చదవలేదు నీకేమో చెప్పేస్తాడు వాడు. వాక్యాల్ని వక్రీకరిస్తారంటారు కదమ్మా. చాలా మంది ఏ వాక్యం ఉన్నా తనకు అనుకూలంగా ఏది సబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పాలన్న సబ్జెక్ట్ లింక్ అయిపోతుంది. వాక్యాన్ని వక్రీకరించుకునేటం అంటారు. సాతాను కూడా ఇక్కడ అంటున్న ఒక లేఖనాన్ని చూపిస్తుందంటే ఇక్కడ నుంచి నువ్వు దూకేస్తే ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదంలోకి రాయి తగలకుండా దేవదూతలు వచ్చి ఆ ఏర్లో నిన్ను పట్టుకుంటారు కాబట్టి నీకు దెబ్బలేం తలగా దూకి కమ్ ఆన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని అక్కడ అన్నట్టుగా చూస్తాం. తర్వాత ప్రభు మళ్ళీ ఒక లేఖనాన్ని కోట్ చేసినట్టుగా చూస్తాం. ఏమంటాడు అంటే నీ దేవుని నువ్వు శోధించకూడదని ఒక లేఖనాన్ని కోట్ చేసినట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ సెకండ్ ఎన్కౌంటర్ చూసినప్పుడు చాలా వండర్ఫుల్ ఉంటుంది. వర్స్ స్క్రిప్చర్ వర్సెస్ స్క్రిప్చర్ కదా. ఒక లేఖనంతో ప్రభు జవాబు చెప్తాను. అందుకే బైబిల్ తెలవాలి మనకు, వాక్యం తెలిసింటే. ఎందుకంటే ఇప్పుడు అంచె దినాల్లో సాతాను మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు కమ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని పట్టుకొని వస్తుంది. ఈ వాక్యం ఇది చెప్తుంది కదా అంటాడు. దాన్ని ఎందుకు చెప్పిండు ఏం చెప్పిన కాంటెక్స్ట్ తెలియకపోతే మనము పిచ్చోలం అయిపోతుంది. కాబట్టి యూ షుడ్ లెర్న్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలిసి ఉండడం మంచిది. కాబట్టి ఒకవేళ చేయకపోతే పని స్టార్ట్ చేయండి. దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించండి. దేవుని వాక్యంలో ఎదగమని దేవుని వాక్యం చదివి. మూడోదిగా చూసినప్పుడు ఆ తర్వాత లోక వైభవంలో చూపిస్తాడు సాతాను యేసు ప్రభు వారికి. లోక వైభవం చూపించాడు, యు జస్ట్ బౌ డౌన్ అండ్ వర్షిప్ మీ అంటాడు. నన్ను ఒకసారి ఆరాధిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను కదా యేసు ప్రభు అంటాడు కదా. యేసు ప్రభు అంటాడు, అరే బాబు ఇవన్నీ నేను తీసుకుంటా కానీ నాట్ యువర్ వే, మై వే, త్రూ క్రాస్. ఆ శిలువ ద్వారా ఈ కార్యం జరగాలి. నువ్వు చెప్తే నేను చెప్తే ఏది కాదు కదా. త్రూ క్రాస్ అంటాడు కదా. కొన్నిసార్లు నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. దండం పెడితే పోయేదానికి ప్రాణం పెట్టి హల్లెలూయా, గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. అరే నువ్వు దండం అంటారు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఈరోజు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య ఈ శోధనల ద్వారా కూడా దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించాలని ఆశ కలిగిన అందులోంచి ధ్యానించిన ప్రయత్నం చేద్దాం. పిల్లల అక్కడ ఇంట్రడక్షన్ ఆపేసి దేవుని వాక్య భావంలోకి వెళ్ళిపోడు. మొట్టమొదటి శోధన చేసినప్పుడు
యేసు ప్రభు వారితో సాతానుడు మాట్లాడుతున్న మాటలో, నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మొట్టమొదటి శోధనలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn something from this. దేవుని వాక్యభావం చూసినప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ శోధన ఆది మానవుడు మరి దేవుడు చేసిన ఏదైనా మనం స్టార్ట్ అయింది. ఐ హావ్ టు గో బ్యాక్ టు జెనసిస్. ఇక్కడ మత్తయిలో ఉన్నప్పుడు జెనసిస్ లో వెళ్ళాల్సింది. దేవుని వాక్యభావం వచ్చినప్పుడు సాతాను యొక్క శోధన, ఎందుకంటే ఈరోజు వాక్యం అంటే చాలా ట్రికిష్ గా ఉంటాయి. పిల్లలు వాక్యం చెప్పినప్పుడు నిజంగా దేవుని వాక్యంలో వారి శోధనలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఎంత తెలివిగా పెడతాడు. మొట్టమొదటిగా శోధన గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువుని శోధించడానికి సమయం చూసినప్పుడు విల్డర్నెస్ దేవుని వాక్యభావంలో యేసు ప్రభువుని శోధించడానికి అక్కడ పరిస్థితులు చూసినప్పుడు ఆయన అరణ్యములో ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన అక్కడ శోధిస్తున్నట్టుగా చూస్తాం. ఆయన దేవుని వాక్యభావం చూసినప్పుడు అరణ్యంలో he was all alone. అక్కడ చూసినప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు వారు కనుక ఈ సంగతి బయట శిష్యులకు చెప్పకపోయినట్టు బయటకు వచ్చేది కాదు. ఓన్లీ జీసస్ నోస్. నోబడీ వాస్ విత్ జీసస్. యేసు ప్రభు ఇంకా పరిచర్య ప్రారంభించలేదు, ఇంకా ఎవరి శిష్యులు పిలవలేదు. కానీ యేసు ప్రభు జీవితం జరిగే సంగతి రాయబడదంటే ప్రభు బయలుపరిచిన మాటలు పెడ దేవుని వాక్యం అరణ్యమును ఎన్నుకున్నాడు. అరణ్యం ఎన్నుకున్న వాడు పిల్లలు చూసినప్పుడు సందర్భాన్ని కూడా కరెక్ట్ గా ఎంచుకుంటాడు. యేసు ప్రభు వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు he chose the right place and right situation. ఎందుకు కూడా చాలా అంటే సర్పము అన్నిటికంటే యుక్తమైంది అంటాడు వాక్యంలో. ఆది కాండంలోకి వెళ్తాడు కదా, క్రాఫ్టీ అంటాడు. పిల్లలు చాలా క్రికెట్ మైండ్, ట్రికిష్ ఆలోచన. ఎందుకంటే ఆలోచనలు యేసు ప్రభుని ఎప్పుడైతే శోధించడానికి వచ్చాడో ఆయన పట్టుకున్నప్పుడు ఆయనతో ఎవరూ లేరు. he was all alone. ఆ విల్డర్నెస్ లో ఉన్నాడు, అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఆకలి కొనిన సందర్భంలో రైట్ టైంలో రైట్ శోధన వస్తుంది. చాలాసార్లు అనుకున్న శోధన లేదా ఈరోజు శోధన ఏది కూడా నువ్వు శోధింపబడని శోధన ఇయ్యడు వాడు. నువ్వు ఎక్కడ శోధింపబడితే అదే ఇస్తాడు. నాకు డబ్బు ఆశ ఉంటే డబ్బును చూపిస్తాడు, నాకు అమ్మాయిల ఆశ ఉంటే అమ్మాయిని చూపిస్తాడు, నాకు ఇంకే ఆశ ఉంటే అదే చూపిస్తాడు, వేరే చూపించడు వాడు. ఈ నో సవపల్స్ మన బలహీనతలు వారికి తెలుసు కాబట్టి ఆ బలహీన సమయంలో వాడు అటాక్ చేయడానికి చూస్తాడు. వాడు చాలా క్రికెట్ గా ఉంటాడు కాబట్టి యేసు ప్రభుని కూడా అలాగే. ఒకసారి పిల్ల ఆది కాండంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు ఇక్కడ శోధన చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఒకసారి చూద్దాం. ఏం శోధన చేస్తారో ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావం చూద్దాం. అయితే తోట మధ్యన చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాడిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో చెప్పాను. దాని పైన ఉంటుంది చూడమ్మా, పైన చూడమ్మా, ఒకసారి చూడమ్మా. తర్వాత అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. దేవుని వాక్యభావం చేసినప్పుడు ఇక్కడ స్త్రీకి సర్పమునకు ఒక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. శోధనలో పైన మొట్టమొదటి శోధనలో వచ్చినప్పుడు చూసినప్పుడు there was conversation. And conversation was about the God's word and trustworthiness. దేవుని యొక్క మాటలో ఉన్న నమ్మకత్వం అనే గురించి ఇక్కడ దేవుడు అక్కడ చెప్పాడు. వీళ్ళకి ఏం చెప్పారంటే పిల్లలు మీరు ఏదైనా తినే కానీ చెట్టు యొక్క మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలం యొక్క మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఫలమును తినకూడదని ఆలోచన చెప్పాడు. దేవుని యొక్క ఆలోచన దయ్యం. తినే దినము తినొద్దు, దాన్ని ముట్టకూడదు, తినే దినము ముట్టి దినము నువ్వు నిజంగా చస్తావు అని చెప్పాడు దేవుడు. అప్పుడు సాతాను చెప్తుందంటే కాదు, యూ విల్ నాట్ డై. అవునా అంటాడు దేవుని వాక్యమానం చూసినప్పుడు. యూ విల్ నాట్ డై. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ సాతాను పిల్లలు ఎప్పుడైతే దేవుని మాటలు చూసినప్పుడు శోధన ఇస్తున్నప్పుడు చాలాసార్లు విశ్వాసులకు వచ్చే శోధనలో చాలా ఇట్ విల్ కమ్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ఎంత నమ్మదగినది, దేవుని వాక్యభావంలో ఎంత సత్యం ఉంది. నిజంగా ఒకవేళ తింటే సాతాను చెప్తున్న మాట నిజంగా మీరు భోజనం చేస్తే కనుక తింటే కనుక మీరు చేస్తారన్న మాట ఎంత మేరకు సత్యమో కాదో, అది సత్యము కాదన్న విషయాన్ని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. దేవుని మాట ఏదైతే ఉందో అది నమ్మదగినది కాదు అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్వేస్ Satan does it that it want to take you away from the God's word. దేవుని మాటలో నువ్వు ఉండలేవు, దేవుని మాట కరెక్ట్ గా లేదన్న ఆలోచన ఇస్తుంది సాతాను యొక్క ఆలోచన. దాని ఒక తెలివి ఏంటంటే తిన్న దినము నువ్వు
చేస్తావంట. నిజంగా ఆదాం చచ్చిపోయాడమ్మా తినదిన? చచ్చిపోయాడా లేదు? ఎంతమంది చచ్చిపోయాడు అనుకుంటున్నామా? చేయలేదు. రైట్ రైట్ నేను ఎత్తాను సామ్లో ఎత్తాను. రైట్. ఎంతమంది చచ్చిపోలేదు అనుకుంటున్నారు? రైట్ రైట్ ఒక్కరు రైట్. దేవుడి స్తోత్రం. ఈ తక్కిన వాళ్ళు అందరూ చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇటు కాదు, వాళ్ళు ఎట్టయితే అటు వెళ్ళిపోతారు. చేయెత్తిన వాళ్ళ మేము పిచ్చోళ్ళం. రైట్ ఓకే రైట్ ఓకే. దేవుని స్తోత్రం. పిల్లలు మీరు మహా తెలివైన. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చిన బాధ? మనం కాముకుంటే అయిపోలేదు, ఏదో ఒకటి చెప్తారు కదా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈ మధ్యకాలంలో ధ్యానించాము మరణమునకు దాని అర్థం ఏంటంటే, మానవుని దేవుని యొక్క నాసికారంధ్రములో వాయువు ఉన్నప్పుడు నరుడు జీవాత్ముడు. ఆయన నరుడు చనిపోడు, ఎల్లడికి జీవిస్తాడు. వెదర్ హీ విల్ లివ్ ఇన్ ది హెవెన్ ఆర్ హెల్, ఎక్కడో చాలా జీవిస్తాడు, బట్ చచ్చిపోడు. కానీ వాట్ ఈస్ ది డెత్ అంటే ఈ మధ్యకాలంలో ధ్యానించాం ఏంటంటే, డెత్ ఈస్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సపరేషన్ జరిగిందంటే ఖచ్చితంగా జరిగింది. ఈ యొక్క శోధన అయిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆదాము నవ్వను ఆ ఏదైనా వనం నుంచి బయట తీసుకెళ్ళాడా లేదా? ఏదైనా వనం నుంచి బయట, దే హావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. డెత్ ఈస్ నథింగ్ బట్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో లేకపోవడము, దేవునికి దూరంగా ఉండము, దేవుని మాటలోంచి పడిపోవడము, ఇంతకంటే ఇంకో మరణం ఉండదు. సాధారణ ఒక పని ఏంటంటే టు టేక్ యూ ఇన్ టు ద డెత్. సాతాను ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు పెడుతుందో, దేవుని మాటలో ఎంతవరకు సత్యంగా ఉంది, దేవుని మాట ఎంత ఉందంటే సాతాను లేదని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తెలియకుండానే ఆ మరణంకి వెళ్ళాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. Death is nothing but separation from God. They have been separated. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, నిజంగా అక్కడ ఏం ఆయన బతికున్నాడు కదా, 900 బతికున్నాడు. జీవించుచున్నవాడ మాటనే కానీ నీవు మృదుడవే. ఈరోజు నీవు నేను కూడా యేసు రక్తంలో కడగబడకపోతే, యేసు రక్తంలో ముద్రించబడకపోతే బతుకుతున్నామన్న మాటనే కానీ నిజంగా మనం మృతులమే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, ఏదేను వనం అంటే ఏదేను వనం, ఇట్స్ ఎ పారడైస్ ఆన్ ది ఎర్త్. భూమి మీద పరదైస్ ఉన్నట్టు కూడా ఆ ఏదేను గురించి మాట్లాడడం చాలా మంది ఇట్స్ ఎ పారడైస్ అంటారు పిల్లలు. అందుకే దేవుని యొక్క సిలువలోకి వచ్చిన వాడు మొట్టమొదటి 2 మాటలు ఉంటే, ఏదేను నుంచి పంపబడరు ఆ ఏదేనులకు ఆ పరదైసులోకి వెళ్తాడు. మొదటి మాట పొందుకున్నప్పుడు తండ్రి మీరేమి చేయించినారో మీరు క్షమించమన్నప్పుడు, when you come into that word of that first word of that cross, your sins be forgiven, నీ పాపాలు క్షమించబడ్డప్పుడు ఏ పాపం ద్వారా వచ్చే జీతము మరణం ఉందో ఆ మరణము నీకు రాదు. కాబట్టి you will be in the second word in the paradise. hallelujah. ఏదైనా వనంలో చేత బయటికి వెళ్ళావో, God wants to bring you into that Eden by the cross. వాడు ఫోకస్ చేపిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట అది కరెక్ట్ కాదు, ఈ మాట నిజంగా ట్రస్ట్ వర్తి కాదు, నిజంగా నమ్మదగిందా కాదా, ఈ మాటలో సత్యం ఎంత ఉంది అనుకుంటే ఆ సత్యమును టెస్ట్ చేయడానికి. కాకపోతే ఏంటంటే మనం ఎందుకు లైట్ తీసుకుంటామంటే పిల్లరా, ఫిజికల్గా రమ్మలేదు ఆ డెత్ కదమ్మా, ఫిజికల్గా నమ్మలేదు. స్పిరిచువల్గా దేవుని దూరం అంటే నరకంలోకి వెళ్ళిపోవడం కదా. మనం కూడా పాపం ఎందుకు చేస్తాం విచ్చలవిడిగా తెలుసా అమ్మ? పాపం వల్ల వచ్చే జీతం మరణం మనందరికి తెలుసు, కానీ చేయంగా చేస్తామన్న భయం లేదు మనకు, ఉందా? పుసుక్కున ఇది చేస్తే సస్తవు రానేదని చెప్పినుంటే ఏదో డైరెక్ట్ అదే ఇది చేసిన పాపం చేసినాడు ఇమిడియట్ చచ్చిపోయాడు అనుకో, అసలు పాపమే ఉండేది కాదేమో. దేవుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు ఇంత చేసినట్టు దేవుడు ఇట్లా చేయగలట్లా చంపేసినట్టు అయిపోతుంది పని. ఎట్లాగో చేస్తాం కదా, ఇలా పోతే 70 ఏళ్ళకు 60 ఏళ్ళకు ఎప్పుడో అప్పుడు నరుని ఆయువు ఏ పాటిది 60 లేదా 70, అది అధిక బలం మనసు 80, అది కూడా ఆయాసకరం అంటాం. ఆయాసకరమైందన్నా కూడా ఇంకో 2 రోజులు ఎక్కువ బతకాలని ఆశ ఎవరికైనా, నాకైనా కూడా కదా. మంచిదే, తప్పులేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కానీ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇన్స్టెంట్ గా రాదు. ఇన్స్టెంట్ గా అంటే ఎందుకు వెళ్ళాము దేవుడు ఇన్స్టెంట్ గా ఎందుకు ఇవ్వలేదు అంటే, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. గాడ్ వాంట్స్ మ్యాన్ టు లివ్ ఫర్ ఎవర్. లివ్ ఫర్ ఎవర్ ఇన్ హిస్ ప్రెసెన్స్, నాట్ ఇన్ ది హెల్.
దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మానవులము మనమందరం కూడా నిరంతరము జీవించాలని, ఆయనతో సహా జీవించాలని. ఆయన పిలుచుకున్న వారందరూ కూడా అంటాడు, మొదట ఆయనతో ఉండుటకంటాడు, ఇహలోను పరములో ఆయనతో ఉండడానికి పిలుచుకున్నాడు. The reason, because of his grace, he don't want to kill us, he don't want us to die in our sins. అందుకే దేవుని వాక్యభావం చూసినప్పుడు, నిజంగా ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఆ మాటలు పడ దేవుని వాక్యభావం. రెండో చూసినప్పుడు రెండు విషయాలు. ఒకటి చూసినప్పుడు దేవుని వాక్యం మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ దేవుని మాట ఇది సత్యమైంది కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సాతాను అక్కడ పడేస్తున్నాడు. రెండోదిగా చూసినప్పుడు అక్కడ సాతాను రెండో ఆలోచన ఏమంటే, ఎందుకు రెండోది ఏముందంటే పడేయడానికి, రెండోది ఏమంటుందంటే ఇట్ టాక్స్ అబౌట్ ది మన అధికారమును గురించి మాట్లాడుతుంది. చాలాసార్లు ఎదుగుబడిపోతామంటే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే we will go out of the word of God. సెకండ్ థింగ్ ఏమంటాడంటే మనకున్న అధికారమును అంటాడు కదా, దేవుడు నేను అన్ని తినమన్నాడా అంటే అన్ని తినమన్నాడు, ఇది ఒక్కటి తినొద్దన్నాడు. ఏ ఒక్కటే తినొద్దన్నాడు. సాధారణ అక్కడ చూసినప్పుడు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాంటాము, దేవుని మాటలో చూసినప్పుడు నాకు అన్ని అధికారాలు అన్నీ లేవు. సమ్ డిస్టింక్షన్ కదా, అన్ని తినొచ్చా తోటలు అంటే అన్ని తినకూడదు, ఒకటి తినొద్దు. అన్ని తినొచ్చు అంటే అన్ని తినొచ్చు కదా, ఐ కెన్ ఈట్ ఆల్ థింగ్స్ బట్ ఎక్సెప్ట్ వన్. సాతాను అక్కడ ఏదంటే, సాతాను ఏదైనా వేరే పండు గురించి మాట్లాడిండమ్మా, దాని గురించే మాట్లాడుతాడు. ఇది తినొద్దంటే దీని గురించే మాట్లాడతాడు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, బాబు దీని మీద నీకు అధికారం లేదు, యూ డోంట్ హ్యావ్ రైట్, యూ డోంట్ హ్యావ్ పార్ట్ టు డూ, నీ జీవితము నీ ఇష్టము, కానీ నువ్వు చేయడానికి నీకు హక్కు లేదు, దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వలేదు, యూ కెనాట్ డూ, నువ్వు చేయలేవు. నిజంగా చేయగలుగుతావా తిని చూడు అంటే అప్పుడు కనబడదు పండు కదా మంచిగా. మన అధికారంను ప్రశ్నిస్తుంది. మొట్టమొదటినప్పుడు దేవుని మాటలో ఉన్నప్పుడు అది సత్యం కాదని ప్రయత్నం చేస్తుంది. రెండోదిగా చూసినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు చెప్తుంది కదా, నీకు నిజంగా యు హ్యావ్ ది అథారిటీ, అంతా నీకు ఇచ్చింది కదా, అంత నీదే కదా. ఒక పండు ఏం పాపం చేసి తింటే ఈ ఒక్క చెట్టు ఏం పాపం చేసి తింటే అయిపోతుంది కదా. మన అధికారంను ప్రశ్నిస్తుంది, అక్కడ పడిపోతుంది చాలాసార్లు. ఇలాంటి శోధన మన జీవితంలో వస్తుంది. అందుకే ఈ మాట చెప్తుంటే ఆదికాండం మీకు చెప్పాలి, మీకు స్టోరీ తెలియదు కాదు, ఒక విషయంలో చూడాలి అంటే ఎప్పుడు కూడా సాతాను శోధించినప్పుడు వాడి ఆలోచన ఎంత ట్రికిష్గా ఉంటుందంటే, జస్ట్ దేవుని మాట నమ్మదగినది కాదని చెప్తుంది. రెండోదిగా చూసినప్పుడు నీకు నీదే లేదా చాలాసార్లు అంటాడు కదా, నీ కాదా ఇది కాదా చేసుకో అంటాం కదా, చాలాసార్లు అంటారు కదా, ఏం కాదు. కానీ దేవుడు అట్నే చెప్తాడు, కానీ యు హ్యావ్ అథారిటీ కదా. ఈ చిన్న చిన్న పాపానికే దేవుడు నేను చంపేస్తాడా? ఇంత చిన్నదానికే అయిపోతావా? ఇంత చిన్నదానికే దేవుని దూరం అయిపోతావా? ఇంత చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, ఇంత చిన్నదానికి ఇంత కూడా నీకు అధికారం లేదా అంటే వాంట్ ప్రూవ్ అథారిటీ. మన వాక్యంలోకి వచ్చేస్తాం. యేసు ప్రభువు వారు కూడా అదే చూపిస్తున్నాడు. ఆయన కూడా అదే శోధన ఉంది. ఆయనకేం శోధన ఉంది? ఆయనకు అదే శోధన ఉందా? ఏదైనా వల్ల వచ్చిన శోధమే యేసు ప్రభు వారికి వస్తుందని నేను అంటాను. ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం, ఒకసారి మీకు చూపించండి. మత్తయి సువార్త అక్కడే 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాం, ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. చూద్దాం, అక్కడ చూద్దాం, మాట చూద్దాం. 17వ వచనం, మరిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం తండ్రైన దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నామా, ఈయన నా ప్రియ కుమారుడు. మన శోధనలోకి వద్దాం. యేసు ప్రభు శోధన ఏం చేస్తుంది చూద్దాం. ఒకసారి శోధన ఏమంటుంటుందాం ఒకసారి చూద్దాం. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం అంటుడు, నీవు దేవుడు, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు బాప్టిజం పొందుతున్నప్పుడు వాడు ఆ మాట విన్నాడు. దేవుడు తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అందుకే సాతాను, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, డు స్టాండ్ బై ది వర్డ్. దేవుడు మాట్లాడిన మాటలను ఖచ్చితంగా నమ్ముతున్నావా? ఆయన నాకు ప్రియ కుమారుడు అన్నాడు, నిజంగా నువ్వు ప్రియ కుమారుడు అయితే ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. శోధనకు వాక్యాన్ని లింక్ పెడుతుంది. ఏ మాట అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండో ఆ మాట యేసు ప్రభుకు లింక్. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, షో మీ,
షో మీ యువర్ అథారిటీ. అదే చెప్పాడు అవ్వకు. ఏ మాట దేవుడు చెప్పాడు ఆ మాటను పట్టుకోడు. వాడు పిచ్చోడు కాదు, వాడు ఏది పట్టుకుంటాడు. యూ విల్ టాక్ ఫ్రమ్ ది వర్డ్. దేవుని మాటలో నుంచే మాట్లాడు. దేవుని మాటలోంచి మోసం చేస్తాడు. దేవుని వాక్యమే మాట్లాడినట్టు, కానీ దేవుని మాటలోంచి వాడు అనుకూలంగా మార్చుతుంటాడు. యేసు ప్రభువుని వదిలేవాడు నిన్ను వదిలేవాడు కాదు, నన్ను వదిలే. అందుకే పిల్లలు వాడి యొక్క ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ మాట ఎప్పుడైతే బహుశా అనేక విశేషమైన జనసమూహం అక్కడ ఉన్నప్పుడు, ఆ సమూహంలో ఉన్నప్పుడు వాడు కూడా అక్కడ ఉన్నాడేమో, తన దేవుడు మాట్లాడిన మాట విన్నాడేమో. ఆ మాటను పట్టుకొని అసలు ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, ఆయన చెప్పాడు, నేను విన్నాను. నౌ ఇట్స్ టైమ్ టు ప్రూవ్. నౌ ఇట్స్ టైమ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఆ మాట, ఇఫ్ అనే మాట మామూలు విషయం కాదు. ఒకవేళ నువ్వు దేవుని కుమారునివైతే, చాలాసార్లు అంటాం కదా, నీకు చేతనైతే చెయ్యి అంటే పుసుకుని చేయలేదనుకో, వాడు ఏమన్నట్టు. ఇప్పుడు ఈయన చేయలే కదా, ఈయన ఎందుకన్నట్టు. ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, అర్థమవుతుంది కదమ్మా. నా మాట కాదా బాబు, నేను అన్నా, ఆయన అన్నాడు, నీ గురించి అన్నాడు, నీకు ఆయనకు సంబంధం, నాకేం సంబంధం, మీ మాటలే కదా. ప్రూవ్ దట్ యువర్ వర్డ్ ఇస్ ట్రూ, యువర్ ఫాదర్స్ వర్డ్ ఇస్ ట్రూ. చాలా క్రికెట్గా ఉంది కదా మా ఆలోచన. నీవు దేవుని కుమారుడు అయితే, అక్కడే ఉంది కథ అంతా. కానీ అయితే శిలువ మరణానికి ఆజ్ఞాపించుకొచ్చిన వాడివి, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోలేవా? Can't you make stones to bread? Can't you turn them into bread? చేయలేడమ్మా యేసు ప్రభువారు, చేయలేడా? రాళ్ళు కూడా ఎందుకు ఆయనకు రొట్టెలు కావాలంటే పైకి రాదు. ఒక విషయము, చాలా వండర్ఫుల్ విషయం ఏం తెలుసా, యేసు ప్రభువు జవాబు 4 వచ్చినట్టు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట. యేసు ప్రభువు అంటాడు, అరే బాబు, నేను ఆకలికి చచ్చిపోనురా బాబు, నేను రొట్టె వల్ల కాదు కానీ ఐ లివ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజు ఏ మాట అయితే నువ్వు అంటున్నావో ఆ మాట వల్ల జీవిస్తాను నేను, రొట్టె వల్ల కాదు కానీ నా తండ్రి నోట నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈరోజు యేసు ప్రభువు చెప్తున్నారు, ఈరోజు నీవు నేను కూడా అలా మాటనగలితే వాళ్ళు దేవుని మాటను పట్టుకొని మళ్ళీ పడేయాలని చూస్తుంటే, ఐ లివ్ బై ది వర్డ్ ఆఫ్ God, I don't live by the bread. రొట్టె వల్ల మాత్రముగా, రొట్టె వల్ల జీవిస్తా కానీ ఒకరోజు చనిపోతావు, కానీ దేవుని మాటలో ఉన్నప్పుడు నిత్య జీవంలో ఉంటావు. when you come into the word of cross, ఆ సిలువ మాటలోకి వచ్చినప్పుడు నిరంతరము జీవించేవాడిగా, ఆ పరదేశంలో ప్రభుతో జీవించేవాడిగా ఉంటావు. అండ్ రొట్టెని గురించి మాట్లాడుతున్నప్పుడు రొట్టె చేయరొట్టి అంటాడు. ఎవరిని రొట్టె చేయమంటాడు ఒకసారి చూద్దాం. ఒకసారి మా యోహాను సువార్త 6వ అధ్యాయము 35 చూద్దాం. ఈయన రొట్టెలు చేసుకోండి, రొట్టెలు చూసేవాడి ఎవరు చెప్తుంటారు, ఆయన ఎవరో చూద్దాం. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 6వ అధ్యాయం 35 చూడండి పిల్లరా, ఒకసారి చూద్దాం. లెటస్ సీ ఎవరితో చెప్తున్నా మాట. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేను అంటాడు. ఆయన ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్ అంటాడు. రొట్టె జీవాహారము, జీవం కలిగిన ఆహారము. ఆ రొట్టెతో అంటున్నాడు, నువ్వు రొట్టె చేసుకో అంటున్నాడు. అరే పిచ్చోడ, నేనే రొట్టెని ప్రభావం. యు టాక్ అబౌట్ బ్రెడ్, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్, క్రైమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆ పరము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేను. నన్ను తిన్నవాడు ఎప్పుడు చనిపోడు, నన్ను భుజించిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన జీవాహారం నేను, నా జీవాహారం నేను అంటే నన్ను తిని బతుకమంటారు. నన్ను తింటే బతుకుతారు రాపై, నేను తిని బతకడానికి రాలేదు ఇక్కడికి. ఏసే చెప్తున్నారు, అరే పిచ్చోడా, నేను ఇక్కడ బతకడానికి రాలేదు రాపై, చావడానికి వచ్చాను. ది కాన్సెప్ట్ ఏందమ్మా పిల్లరా, దేవుని యొక్క ప్లాన్ వచ్చేది. గాడ్ కేమ్ టు డై ఫర్ us. Satan want God to live forever. ఆయన భూమి మీద నిరంతరం ఉండడానికి రాలేదండి, ఆయన బ్రతకడానికి రాలేదు కదా. ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీవు నేను ప్రాణంలో కోల్పోకుండా, నీవు నేను పాపంలో చనిపోకుండా ఉండడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టేశాడు. ఆయన జీవాహారం, ఆయన భుజిస్తే బ్రతుకుతాం. ఇప్పుడు జీవాహారంలోకి వెళ్తాం, బల్లారథంలోకి వెళ్తాం. అందుకే అదే వచ్చాను 45 వచ్చి, నా శరీరము తిని నా రక్తమును తాగువాడు నిరంతరము జీవించును అంటాడు. ఓకే, నేను సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతాను అన్నమాట.
హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఐ డోంట్ నో 29 minutes. I'm just running out of my time. Right, okay. భయపడకండి. 45 minutes లోపల క్లోజ్ చేయడం ప్రయత్నం చేయాలి. లెట్ మీ గో ఇంటూ ఫస్ట్ దాంట్లోనే ఉన్నాను. రైట్, అక్కడ ఆపేద్దాం. రొట్టె గురించి ఆపేసారు. లెట్స్ గో. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు రెండో విషయంలోకి వద్దాం. రెండో శోధనలోకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యేసు ప్రభుని శోధిస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. వాడు ఒక నెక్స్ట్ శోధనలోకి వెళ్ళే ముందు ఒకసారి చూద్దామా? శోధనలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. 5వ వచనం చదువుతాం. శోధనలోకి వెళ్ళాం. తర్వాత అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరములో ఆయన నిలబెట్టి, శోధన మాట దేవుడు, కమ్ లెట్ మీ టేక్ యూ టు ద హోలీ సిటీ. ఎక్కడ తీసుకెళ్తుండమ్మా? పరిశుద్ధ పట్టణములకు తీసుకెళ్తున్నట్ట. కొత్త పరిశుద్ధుల పట్టణం తీసి ఎవరింటికి వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాడు. ఏంటి తీసుకుపోతాడు? దేవాలయానికి తీసుకెళ్తాడు. దేవాలయంలో కూడా ఉన్నత శిఖరంలో పెట్టాడు, టాప్లో పెట్టాడు. చాలాసార్లు మన జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు తీసుకెళ్ళండి? నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సందర్భం ఎంత బ్యూటిఫుల్ ఉంది సార్. అక్కడనే అడగొచ్చు కదా ఈ మాట. అక్కడంతా అందం ఉండదు. సై బాత్ కో సై వక్త్ మే సై జగह बोलने का मजा कुछ अलग रहता కదమ్మా. అందుకే వాడికి తెలుసు ఈ పరిశుద్ధ పట్టణంలో అయితే, దేవాలయం పైన అయితే ఉన్న స్థితిలోకి తీసుకెళ్ళి then I'm going to tempt because I'm going to use a word there. వాక్యం ఎక్కడికైనా వస్తుంది, పరిశుద్ధ స్థలంలో వచ్చి వస్తుంది కదా. I'm to show a verse there. ఎక్కడైతే నువ్వు నేర్చుకున్నావో, ఎక్కడైతే నువ్వు ఉన్నావో, ఎక్కడైతే నీ వాక్యం వస్తుందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ నీ వాక్కు ద్వారా నిన్ను శోధిస్తాను. అంతే కదమ్మా. అయిపోయింది, అరణ్యం సంగతి అయిపోయింది. నేను ఎడబడతాడో శోధిస్తాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ ది టెంపుల్, ఇన్ ది హోలీ సిటీ, ఆన్ టాప్ ఆఫ్ ది టెంపుల్. అనుకోద్దమ్మా, దేవుడు చర్చిలో పోతే శోధించడా, చర్చి దగ్గర శోధించడా? అన్ని చోట్ల ఉంటాడు వాడు. ఎక్కడ ఉండాలి అక్కడ వస్తాడు. మనకంటే ముందు వస్తాడు సాతాను. ఏడు ముందే తిరుగుతుంటాడు. ఎవరి టాప్ అలా ఇట్లా రావకూడదు. దేవుని వాక్యం తీసుకెళ్ళంటాడు. వాక్యం ఏమంటుంది? వాట్ డస్ ది వర్డ్ సే? ఇక్కడికే నువ్వు పడేసుకో. థ్రో యువర్ సెల్ఫ్. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నేను గాల్లో అలా పట్టుకుంటాడు, నీకు పాదంలోకి రాయి తగలేదు. ఇప్పుడు ఏమంటాడు? ప్రూవ్ ది అథెంటిసిటీ ఆఫ్ ది వర్డ్. ఏ వాక్యం అయితే రాయబడిందో, ఈ వాక్యం నీ గురించే రాయబడిందని, ఈ వాక్యం అక్షరాలు నెరవేర్చబడుతుందని, ప్రూవ్ మీ దిస్ వర్డ్ ఇస్ ట్రూ అండ్ ఇట్ కెన్ బి ప్రూవ్డ్. నేను ఈరోజు దాన్ని రాసుకొని తెలుగులో ఏముందో ఏంటంటే ప్రామాణికమైనదంట. ఇది ఈ అథెంటికేట్ రాసుకున్న తెలుగులో ఏమైంటుందో రాసుకున్నాం. ప్రామాణికమైనది. ఈ మాటలు ఏదైతుందో ఇవి ప్రామాణికమైనవి, ఇది ఖచ్చితంగా జరిగేది, నిజమైనది, దీంట్లో ఏ పొరపాటు లేదు, ఏ మాట చెప్పబడిందో ఆ మాటగా యథావిధిగా అవుతుంది అని ప్రూవ్ చేయడానికి షోవి. నువ్వు నిన్ను దూకితే, నిజంగా అది జరిగితే వాక్యం సత్యమే. వాక్యంలో బలం ఉంది, నీ వాక్యంలో సత్యం ఉంది, నీ వాక్యం ఓకే. ప్రూవ్ మీ అంటున్నామ్మా. సాతాను అంటున్నాడు కదమ్మా, ప్రూవ్ మీ అథెంటిసిటీ ఆఫ్ యువర్ వర్డ్. రాయబడింది కదా, నా మాటలు కాదే. అప్పుడు కూడా ఏమంటాడమ్మా? ఇఫ్ యు ఆర్ అంటాడు. అక్కడ కూడా నీవు దేవుని కుమారుడవైతే, ఒకటి చేయలేదు పర్లేదు, సరే సెకండ్ తన చెయ్యి. వాడు ఇచ్చిపెట్టాడు కాదు, ఒక సెకండ్ చేయలేదు, నువ్వు ఆ మాటలు నిలబడలేదు, వాళ్ళ లెక్క ప్రకారం నిలబడలేదు యేసు ప్రభు. దానికి ఏదో జవాబు చెప్పు. దీనికి ఏమంటావు? ఇది నీ గురించే రాయబడ్డది కదా, దేవుని దూతలు ఆజ్ఞాపిస్తుందని. మరి ఏం చేస్తావు? ఇలాంటి శోధన విశ్వాసాలు మనకు కూడా వస్తుంటుంది కదా, రాదా?
మనం చాలాసార్లు వస్తుంది ఇట్లాంటి శోధన, చాలాసార్లు అనిపిస్తుంది. యేసు వారి జవాబులో తరాకెళ్దాం. మనం చాలాసార్లు ఇలాంటి టెంప్ట్ అవుతాం. ఎక్కడ టెంప్ట్ అవుతాం? చర్చ్లో టెంప్ట్ అవుతాం. ఇంకేది ఇక్కడ తీసుకొస్తాం. వాక్యం చెప్పాడు గారు, బాగా వాక్యం చెప్పాడు అనుకో, మత్తయి సువార్త 7:7 చెప్పాడు అనుకో, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు అనుకో, అప్ప దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడు. ఇంటికి పోకుండా ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తావు దేవునికి కదా. మంచి వాక్యం విన్న మీరు అడుగు, దేవుడు ఇవ్వమన్నాడు. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంది? మళ్ళీ లేట్ లంచ్ రాగబా, ముందు ప్రార్థన చేసుకొని వస్తా, ముందు ఆయన ఏదో నన్ను అడుగుమన్నాడు, ఆయన అడిగేసి వచ్చేస్తా, కావాలంటే కలిసి భోజనం చేస్తాం అంటమా లేదా? నేనైతే చాలాసార్లు అడుగుతాను, ఈ వాక్యం ఇచ్చిన నాకు ఇయ్యదు. నేనైతే బాగా శోధిస్తాను దేవుని. దానికి ఏం బాధ? వాక్యం బైబిల్ చదువు, ఈరోజు అన్నావు కదా ఈ మాట, ఈరోజు నాతోనే మాట్లాడినావు కదా, నేను నీతో మాట్లాడుతాను, నువ్వు నాతో మాట్లాడుతున్నా, కవన్ ప్రూవ్ ఇట్ అంటావా లేదా? అందరూ అంటారు విశ్వాసులు, నువ్వు అనలేదని ఇటే తలకాయ ఇప్పుడు నేను ఒప్పుకోను, కానీ నేను అంటున్నా అని చెప్తున్నప్పుడే కదా అడుగుతాను. అంతేకాదు మార్కు సువార్త 9:23 మనందరికి ఫేవరెట్ వర్స్ పిల్లలు. చాలా నువ్వు చిలక పలుకులు రావాలి, ఇది అండర్లైన్ చేసినది మీ బైబిల్లో. మళ్ళీ తిరిగాను మార్కు సువార్త 9:23 ఇవన్నీ చెప్పండి. 7, 9, 23 ఇవన్నీ మనకు అవసరమైన వాక్యాలు. అందుకు యేసు నమ్ముట నీవంతైతే నమ్మువారి, అడిగినమో నమ్మినమో కథం అయిపోయింది. ఇప్పుడు ఇస్తావా సస్తావా అని అడుగుంటది. నమ్ముట నీవంతైతే నమ్మువారికి దేవా నమ్ముట నీవంత, నేను నమ్ముతున్నా, ప్రార్థన ఇచ్చేస్తున్నావు అంతే. అవునా కాదా? వాక్యానే కదా అడుగుతుంది. నానేమో రాసుకున్నాను, ప్రభా నువ్వు రాసినావు, నాకు ఇచ్చినావు, అయ్యగారు చెప్పిండు, వాక్యం చూసుకున్నా, బైబిల్లో కరెక్ట్ గానే ఉంది, ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు ఇస్తావా లేదా? అదే చూపిస్తారు ప్రభు కూడా. బాబు ఇది మీ వాక్యమే, నా వాక్యం కాదు, మీ బైబిలే, మీ రాసుకుందే, నీ గురించి రాసింది, నువ్వు మెసేజ్ అన్నాడు, లేఖనాలను నెరవేర్చడానికి వస్తా అన్నాడు. కామా నీ లేఖం నెరవేర్చిప్పుడు అర్థమా లేదమ్మా? శోధిస్తామా దేవుని? మంచిగా శోధిస్తాం. పొందుకునే విషయంలో విశ్వాస శోధించినంత ఎవరు శోధించారు? నచ్చకున్న సత్యం ఇది. స్వస్థత ఇస్తాన్నవి ఏది? ఇంకా రోగంతో ఉంది. డబ్బులు ఇస్తాన్నవి ఏది? ఇంకా రోగంతో. ఇల్లు ఇస్తాన్నవి ఏది? ఇంకా ఇది రాలేదు, ఇంకా అది రాలేదు, ఇది ఏం లేదు. అందుకే వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యం పాలించినప్పుడు ఇలాంటి శోధనలో మనం పడిపోతూనే ఉంటాం. We use word for wrong meaning. దేవుని వాక్యభావం యేసు ప్రభువుని శోధిస్తున్నప్పుడు, వాడు రెండో శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఆ శోధన చూసినప్పుడు ఈజ్ యూజింగ్ ఏ వాట్స్ వర్డ్. నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే ఈ వాక్యాన్ని నెరవేర్చు. ఇలాంటి ప్రార్థన చేయకండి. దేవా ఇస్తానా ప్రభా, ఇస్తే నీ ఇష్టమైన ప్రార్థన చేయండి. డోంట్ టెంప్ట్ గాడ్. దేవుని ప్రభు ఆన్సర్ చూద్దాం. లెట్స్ గో. అందుకు యేసు దేవుడు అంటాడు, ఎస్ రా, నాకు తెలుసు బాబు ఈ వాక్యం ఉంది, నేను ఇడికి దూకితే పట్టుకుంటాను, కానీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెంప్ట్ మై గాడ్. ఈ వాక్యాలన్నీ మంచిదే, దేవుడు ఇస్తే మంచిది, ఇస్తే తీసుకోండి, కానీ డోంట్ టెంప్ట్ గాడ్. యేసు ప్రభు అంటున్నాడు, ఒక వాక్యాన్ని తీసుకొని ఇంకో వాక్యంతో లింక్ చేస్తూ దాన్ని కోట్ చేస్తూ ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. You can ask God anything, you should not tempt God. నువ్వు నేర్చుకోవాల్సింది, అడుగు, దేవుని అడుగు, ఇస్తే మంచిది. దేవుని స్తోత్రం అంటాడు కదా, అడిగినవని పొందుకున్నాను అంటాడు. అంత విశ్వాసంగా ప్రార్థన చేయమంటాడు. దేవుడు ఇస్తే మంచిది, ఇట్స్ గుడ్. But the way we pray, the way we use the word of God, దేవుని యొక్క శోధన వాక్యంలో సాతాను, ఒకవేళ మనము కూడా వాక్యాలను సాతాన్లా వాడుకుంటే వాడికి మనకు పెద్ద తేడా ఏముండదు. డోంట్ యూజ్ స్క్రిప్చర్స్ టు గెట్ సంథింగ్. ఆస్క్ గాడ్ ఎనీథింగ్. నీకు కావాల్సిన ప్రతిదీ అడుగు, ఏం బాధలేదు. 1 10 సార్లు అడుగు, 100 సార్లు ఈ ప్రభు అని అడుగు, ఇయ్యాల ప్రభా, ఇస్తావు ప్రభా, ఏదైనా అడుగు, పర్లేదు. డోంట్ యూజ్ గాడ్స్ వర్డ్ టు టెంప్ట్ గాడ్. ఒక వచనం చూపించి ముందుకు వెళ్ళిపోతాను, నా సమయం అయిపోయింది. 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా. 3వ పాయింట్ ఉంది.
తీసుకోవచ్చా? కెన్ ఐ టేక్ 5 minutes? ఈ ఒక వచనం చూపించింది 3 దానికి. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసుకొని విల్ గో ఇంటు ది అథెంటిసిక్. ఆ వాక్యం వచ్చినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఆ మాట చెప్తున్నాడు, నీ దేవుని శోధింపడు. ఒకసారి ఒక వాక్యం ఒకసారి చూద్దాం. ఒక వచనం కూడా కాదు, హాఫ్ వచనం. 1st chapter 13 verse. మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. గాడ్ కెనాట్ బి టెంప్టెడ్ బై ఈవిల్. ఈ మాట ఎందుకు ఇచ్చాను తెలుసా అమ్మ? నువ్వు అలా శోధించి దేవుని నుంచి పొందుకోవాలనుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. దేవుడు నువ్వు అనుకునే శోధనలో పడేవాడు కాదు, నువ్వు అనుకునే ట్రాప్లో ఆయన పడేటోడు కాదు. సింహము పిల్లలు లేమి గలవై ఆగలిగొను తన ప్రియులకు ఆయన ఏ మేలు కొదవచ్చు. ఆ చెప్పిన దేవుడు అంటాడు, నన్ను శోధించి అడిగితే మాత్రం ఇది చేయనంటాడు. నన్ను ఇలా టెంప్ట్ చేసి అడిగితే నేను ఇయ్యను, కానీ నేను ఏ మేలు కూడా నీకు తక్కువ. నీ ఏదైతే చెడవుతుందో దాని విషయంలో దేవుడు శోధింపబడి, ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు అది మేలుకరం కాకపోతే దేవుడు శోధింపబడి నీకు ఇవ్వడు. He will not give you. That's the reason. But don't tempt God by using a scripture. Don't be like a Satan. దేవుడి రజనీతో నాతో మాట్లాడు. 3వ శోధనలోకి వచ్చేస్తాను. లెట్ మీ గో. థర్డ్ 3వ శోధనలోకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడి వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ వెళ్ళారా, మరలాపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్ళి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్ని నీకు ఇస్తా అంటాడు. థర్డ్ టెంప్టేషన్ ఇస్ అన్ ఆఫర్. ఏమిస్తా అంటున్నామా? లోకము వాటి వైభవములన్నీ కూడా సృష్టికర్త అయిన లోకాధికారికి ఇస్తా అంటాడు. వాడి వాడు ఏమిస్తాడు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తే ఆయనకి ఈ లోకాన్ని ఇస్తాడట. ఏ లోకము? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహం ఆ మహిమను పొందలే పనికి మానేస్తారు. లోకాన్ని దేవుడికి ఇస్తాడట. వాడు తెలివి సల్లగా ఉండదు. ఆ నిజంగా ఎందుకు ప్రభు బహుశా ఈ శోధన ఎందుకు వచ్చి ఎందుకు రాయబడ్డదంటే ఇట్స్ ఫర్ అస్. ఇక్కడ ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు సాతాను. ఏమిస్తున్నాడు? 1+1 స్కీమ్ ఇస్తారు కదా. ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ, లే 50% డిస్కౌంట్. ఇప్పుడు ఏమంటాడు? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దిస్ వరల్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది వర్షిప్. ఇక్కడ పడని విశ్వాసం ఉంటాడు. బహుశా ఇక్కడక్కడ ఏమన్నా పడకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉన్నా, నన్ను ఆరాధిస్తే లోకాన్ని ఇచ్చేస్తా అంటాడు. వాడు ఇస్తాడో సస్తాడో దేవునికి ఎరక. ఎక్స్చేంజ్ ఆఫ్ వర్షిప్. ఎన్నిసార్లు రావట్లేదమ్మా? ఈరోజు డ్యూటీకి వస్తే 1000 రూపాయలు ఇస్తాను. సండే రోజు బంపర్ ఆఫర్ ఉంటుంది, ఉండదా? సండే రోజు ఉండదా బంపర్ ఆఫర్లు? ఫుల్ ఆఫర్లు ఉంటాయి. చాలాసార్లు చెప్పారు, చాలా మంది విశ్వాసం చెప్పారు, మధ్యాహ్నం దాకా వచ్చి వెళ్ళిపో. ఒంటిగడ తర్వాత ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి గుడికొస్తాడు, పోతాడు, తింటాడు, పండుకుంటాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వరల్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ వర్షిప్. వాట్ వి సే? yes or no? ఇది మన ప్రశ్న ఈరోజు. దేవుని వాక్యభాగంలో ఈరోజు యేసు ప్రభువు శోధింపబడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఈ లోకమును మొత్తం, ఏ లోకాన్ని అయితే నువ్వు జయించడానికి వచ్చావో ఆ లోకాన్ని నేను ఫ్రీగా ఇవ్వడానికి ఐఎమ్ రెడీ, బట్ యు హ్యావ్ టు వర్షిప్ మీ. యు హ్యావ్ టు వర్షిప్ మీ. వర్షిప్. జస్ట్ ఏమంటాడు ఆ మాట కూడా మంచిగా అనిపిస్తుందా? జస్ట్ ఫాల్ డౌన్. అక్కడికే ఇంత దిగొచ్చిండు, ఇంత దిగలేవా అంటే, అరే ఇంత దిగొచ్చింది, నా స్వరూపంలో ఉన్న
మానవుని రక్షించడానికి రా బాబు, నిన్ను ఆరాధించడానికి కాదు ఇక్కడ వచ్చింది. లోకంలో ఏదో ఉందో తీసుకోవడానికి రాలేదు. టు సేవ్ మై ఇమేజ్, నా స్వరూపమును కాపాడుకోవడానికి వచ్చాను. ఈరోజు నిజంగా ఎక్కడ ఉంటున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు దేవుని ఆరాధనను వదిలేస్తున్నాం. లెట్ us examine ourselves. అందుకే దేవుడు యేసుప్రభువు ఒక మాట, నీ దేవుడైన యెహోవాను మాత్రమే you should worship the Lord your God and only worship is God. నిజంగా అలాంటి కలగలిగితే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి ఎప్పుడైతే నువ్వు అనగలుగుతావో, ఐ ఓన్లీ వర్షిప్ గాడ్, యెహోషువను అనగలుగుతాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదాం. ఐ డోంట్ నో అబౌట్ యు, వి ఆర్ గోయింగ్ టు వర్షిప్ ది గాడ్ చెప్పగలిగినప్పుడు ఒక మాట జరుగుతుంది. ఒకసారి 11వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఒకసారి 11వ వచనం, మన వాక్య భాగంలో 11వ వచనం చదువుకొని ముగించుకుందాం. అంతటా అపవాది ఆయనను ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, when you come out of these temptations, ఎప్పుడైతే వాక్యం ద్వారా దానికి జవాబు ఇవ్వగలుగుతావో, అప్పుడు అపవాది అతన్ని విడిచిపెట్టి వెళ్ళెను. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. If you want angels to minister you, you have to come out of these temptations. ఈ శోధనలను జయించినప్పుడు దేవదూతలు నీకు పరిచయం చేస్తారు. God will take care of everything. దేవదూతలు పంపిస్తాడు ఆయన నీకు. ఇప్పుడు సాతాను ఎదురించింది, అప్పుడు వాడు మీ నుంచి పారిపోవును అంటాడు యాకోబు పత్రిక. వాడు పారిపోయినప్పుడే పరలోకపు సహాయం నీకు వస్తుంది. పరలోకం యొక్క సహవాసము నీతో సహా ఉంటుంది. అలాంటి సహవాసాన్ని పొందుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయం మీద అయితే ప్రార్థన చేసుకున్నా. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మన చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవునికి స్తోత్రమైన ఈ మాటలన్నీ మా జీవితంలో నీవు శోధింపబడ్డట్టు అనునిత్యము మేము శోధింపబడతాం. నేను సాతానుడు పోయి కూర్తి గలవాడు, నేను వాడు వాక్యము ద్వారానే మమ్మల్ని శోధిస్తాను. కాబట్టి జాగ్రత్తగా మెలకుగా ఉండి నేను జయించి అతి వాక్యములు కలిగి ఉండుటకు సహాయం ఇవ్వబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యానుసారమైన జీవితం దయచేయమని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.